హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మీ కౌన్సిలింగ్ డేట్స్ యొక్క షెడ్యూల్డ్ నోటిఫికేషన్ అయితే ఈ రోజు అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వెబ్సైట్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దాని యొక్క ప్రతి పాయింట్ కూడా మన వీడియోలో అయితే క్షుణ్ణంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్. అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి అప్డేట్ కోసం నిరంతరం అయితే మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, అయితే కౌన్సిలింగ్ డేట్స్ సంబంధించిన ఈ షెడ్యూల్ కోసం ప్రతిదీ కూడా మన వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఏదైనా మీకు మ్యాటర్కి సంబంధించిన నేను ఇంకేది చెప్పకపోయి ఉంటే మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ సంబంధించి ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్ల వివరాత్మక నోటిఫికేషన్, వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ జీవో అయితే నిన్నను వెలువడయ్యింది. ఈ రోజు వెబ్సైట్ లో అయితే పొందుపరిచారు. అయితే ఏపీ పాలిసెట్ 2025కి అర్హత సాధించిన అభ్యర్థులకు పాలిటెక్నికల్ లో ప్రవేశం అనేది వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ఆధారంగా నిర్వహించబడుతుంది అయితే తెలియజేయబడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సరే మనకి అడగండి, కంపల్సరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఆన్లైన్ మోడ్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లింపు అయితే చేయాలి ఫ్రెండ్స్. 1 నుండి చివరి ర్యాంక్ వరకు ఉన్న అందరు అభ్యర్థులకు అయితే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి గడువు ఎప్పటి నుంచి ఇచ్చారంటే ఈ నెల 20 నుంచి ఈ నెల 27 వరకు అయితే ఈ లోపల అయితే మీరు ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాలి ఫ్రెండ్స్. ఓసీబీసీలకు అయితే 700 రూపాయలు ఫ్రెండ్స్. అదే ఎస్సీ ఎస్టీలకు అయితే 250 రూపాయలు అయితే మీకైతే ప్రాసెసింగ్ ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజుని క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో అయితే చెల్లించవచ్చు. చెల్లింపు విజయవంతమైన తర్వాత ప్రింట్ బటన్ పై క్లిక్ చేసి ఫీజు రసీదు ప్రింట్ అవుట్ తీసుకోండి ఫ్రెండ్స్. చెల్లింపు విఫలమవకుండా ఉండడానికి అయితే మీరు మొబైల్ ఫోన్ ఉపయోగించి అయితే చెల్లింపు చేయకపోవడం అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. మొబైల్ ద్వారా అయితే కొన్నిసార్లు అయితే స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో కొన్నిసార్లు నెట్వర్క్ ఆలస్యం కావడం వల్ల అభ్యర్థి చేసిన చెల్లింపు విజయవంతం కాకపోవచ్చు. అటువంటి సందర్భాలలో అభ్యర్థులు మరోసారి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరియు వైఫల్యమైన లావాదేవీ కారణంగా డెబిట్ చేయబడిన మొత్తం చెల్లింపు తేదీ నుండి 4 పని దినాల లోపల అయితే మీ సంబంధిత ఖాతాలోకి అయితే తిరిగి జమ చేయబడుతుంది. 4 దినాల్లో కూడా మీరు సంబంధిత ఖాతాలో జమ చేయకపోయినప్పుడు మీ యొక్క అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు, లావాదేవీ ఐడి, చెల్లింపు తేదీ మొదలైన సమాచారాన్ని అయితే నేను స్క్రీన్ పై ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే మీరు పంపిస్తే వాళ్ళైతే పరిశీలించి మీ అమౌంట్ అయితే తిరిగి అయితే మీకు చెల్లించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏపీ పాలిసెట్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదుతో పాటు క్రింద ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 2 రకాల జిరాక్స్ సెట్ కాపీలతో మీరు హెల్ప్ లైన్ సెంటర్లో అయితే హాజరు కావాలైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీలో అయితే మ్యాక్సిమం అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే వాటి కోసం ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకా ఎవరికైనా తెలియకపోతే కామెంట్ బాక్స్ లో అడగండి ఫ్రెండ్స్. మీ హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదు, అదే మనము తీసుకెళ్లవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రసీదు, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించిన మీ యొక్క ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి అదే మీ 10th క్లాస్ లేదా దానికి సమానమైన మార్కులు మేము ఒరిజినల్ది లేకపోతే ఇంటర్నెట్ కాపీ అయినా సరిపోతుంది. అలాగే మీ యొక్క 4th నుండి 10th వరకు గల స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అయితే మీరు సబ్మిట్ చేయాలి. అవి లేనప్పుడు క్వాలిఫైయింగ్ పరీక్షకు ముందు 7 సంవత్సరాలు నివాస ధృవీకరణ పత్రం అంటే ప్రైవేట్ అభ్యర్థులకు సంబంధించి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైనది అనమాట తీసుకొని వెళ్ళాలి. అలాగే మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయం నుండి అయితే 2025-26 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకువెళ్ళాలి. అదే ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ పొందేందుకు 2022 జనవరి 1 లేదా ఆ తరువాత జారీ చేయబడిన ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్ తీసుకుంటే మంచిదే ఫ్రెండ్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అలాగే రిజర్వ్ కేటగిరీ కింద బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థుల విషయంలో అటువంటి వారికి అయితే వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రం అదే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకువెళ్ళాలి. అలాగే బదిలీ సర్టిఫికేట్
మీ యొక్క టీసీని కూడా తీసుకువెళ్ళాలి. స్థానిక స్థితి సర్టిఫికేట్ అంటే 2014 జూన్ 2 నుండి 2024 జూన్ 1 వరకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతానికి వలస వచ్చిన అభ్యర్థిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. ఒకవేళ మీరు స్పోర్ట్స్ కేడర్ అదే స్పోర్ట్స్, ఎన్సిసి, సిఏపి, పీడబ్ల్యూటి, ఆంగ్లో ఇండియన్స్ మైనారిటీ స్పోర్ట్స్ అండ్ గోల్డ్ సర్టిఫికేట్ మీకు ఉంటే దానికి ఎక్స్ట్రా రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ వైకల్యం కేటగిరీ ఉన్న అభ్యర్థులు అయితే వాళ్ళకి 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న అభ్యర్థులు అయితే పీడబ్ల్యూ కేటగిరీ కింద పరిగణిస్తారు. వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఏ డేట్లో అయితే మీకు కౌన్సిలింగ్ ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది 2025 జూన్ 21 ఎవరికి ఉంటుందంటే 1వ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళకైతే ఉంటుంది ఫ్రెండ్స్. 22వ డేట్ అయితే 15,001 నుంచి 32,000 అంటే 32,000 లోపల ఉన్న ర్యాంకర్స్ కి 22వ డేట్న, 23వ డేట్న 32,001 నుంచి 50,000 లోపల ర్యాంక్ ఉన్న వారికి 23వ డేట్న, 24వ డేట్న 50,001 నుంచి 68,000 లోపల ర్యాంక్ ఉన్న వారికి 24వ డేటు, 25వ డేట్న 68,001 నుంచి 86,000 లోపల ర్యాంక్ ఉన్న వారికి 25వ డేట్న అయితే ఉంటుందండి. 26వ డేట్న అయితే 86,001 నుంచి 104,000 లోపల ఉన్న ర్యాంకర్స్కి అయితే 26వ డేట్న అయితే కౌన్సిలింగ్ ఉంటుంది. 104,001 నుంచి 120,000 ర్యాంక్ వచ్చిన లోపల ఉన్న వాళ్ళకైతే 27వ డేట్న అయితే మీ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. 28వ డేట్ని ఎవరికి ఉంటుందంటే 120,000 కంటే ఎక్కువ వచ్చి లాస్ట్ ర్యాంకర్స్ అందరికి కూడా 28వ డేట్ని అయితే వాళ్ళకైతే కౌన్సిలింగ్ అయితే జరగడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ అయిపోయాక మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే జూలై 3వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత అయితే మనకి సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఏ కాలేజ్ వచ్చింది అనేది వెబ్సైట్లో అయితే ఉంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానికి మనము తెలుసుకోవడానికి అయితే మన అభ్యర్థి లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, మన యొక్క పుట్టిన తేదీ నమోదు చేస్తే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మన అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మనకి ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీకి తీసుకెళ్ళి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కౌన్సిలింగ్ అయ్యాక మనము ఎప్పుడంటే మనకి కాలేజీలో అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలంటే 7వ నెల 3వ డేటు అంటే 7వ నెల 3వ డేట్ నుంచే మనం కాలేజీలో జాయిన్ అయితే అయిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ట్యూషన్ ఫీజు కేటాయింపు తర్వాత అదే మనకి సీట్ అలాట్మెంట్ తర్వాత ఫీజెస్ ఎలా ఉంటాయి అంటే ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ కాలేజీలు అదే గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ అయితే 4,700 రూపాయలు, ప్రైవేట్ పాలిటెక్నికల్ కాలేజీల్లో అయితే 25,000 అనేది ట్యూషన్ ఫీజు ఉంటుంది. మీరు రియంబర్స్మెంట్ మీకు వర్తించిన వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే మీరైతే రూపాయి కట్టాల్సిన లేదు. మొత్తం కూడా గవర్నమెంట్ వారే అయితే కాలేజీలకి అయితే కట్టడం అయితే జరుగుతుంది. 25,000లో నువ్వు రూపాయి కూడా కట్టాల్సిన లేదు. మీకు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఆ 25,000ని గవర్నమెంట్ వారే పూర్తిగా అయితే చెల్లించడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ఒకటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఫీజెస్ మనం ఏం కట్టాల్సిన లేదు, గవర్నమెంట్ వారే కట్టుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించిన నిబంధనల ప్రకారం 2025 7వ నెల 1 నాటికి గరిష్ట వయస్సు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 24 సంవత్సరాలు అయ్యి ఉండాలి. అదే ఓసీ వాళ్ళకైతే 20 సంవత్సరాల లోపల ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ రియంబర్స్మెంట్ కంటే అర్హులు అవుతారు ఫ్రెండ్స్. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఒకవేళ పాలిటెక్నికల్ లో జాయిన్ అయినా వాళ్ళకైతే రియంబర్స్మెంట్ అనేది వర్తించదు. ఈ గడువులోపు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు 24 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు పాలిటెక్నికల్ చదివితే వాళ్ళకి మాత్రమే రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. అదే ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయితే 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే రియంబర్స్మెంట్కి అయితే అర్హులు అవుతారు ఫ్రెండ్స్. అదైతే గుర్తించగలరు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఒకవేళ పాలిటెక్నికల్ చేసినా మీరైతే మీ సొంతంగా అయితే ఈ అమౌంట్ కట్టుకోగలరు. ఎందుకంటే ఇదైతే చాలా మంది అయితే తెలియక 26, 27 సంవత్సరాల వాళ్ళు కూడా పాలిటెక్నికల్ జాయిన్ అయ్యి మాకు రియంబర్స్మెంట్ వస్తుంది అంటే మీకైతే రాదు ఫ్రెండ్స్. వీటికైతే ఒక పర్టికులర్ గడువు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.